సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు సబ్ రిజిస్టర్పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు బాధితులు. ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేశారని కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ ఉద్యమం ఎంత దూరానికైనా పోతుంది. పొదలకూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగే అవినీతి గురించి మాట్లాడడానికి ఇప్పుడు వచ్చాను. కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. పొదలకూరులో గత సంవత్సరం నుంచి శోభం అనే వ్యక్తి సబ్ రిజిస్టర్ గా వచ్చారు జూన్ నుంచి. అప్పటి నుంచి అన్ని అవినీతి డాక్యుమెంట్లే, ఒక్కటి కరెక్ట్ గా లేదు. లేఅవుట్ల దగ్గర గుంజుకోవడమే, బయట రైతుల దగ్గర గుంజుకోవడం, ఎంత లక్షలు దాని గురించి మాట్లాడికి ప్రభుగిరిపట్నం పొదలకూరు మండలం ప్రభుగిరిపట్నం 818 సర్వే నెంబరు 2018లో కలెక్టర్ గారు దాన్ని అసైన్మెంట్ లాంటిగా ప్రభుత్వ ప్రకటించారు. ప్రకటించిన నేపథ్యంలో అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ జరగలేదు. ఇప్పుడు దాన్ని 2018 సర్వే నెంబర్ ని సబ్ డివిజన్ చేసి 2018 1B 1C గా చేసి దాన్ని రిజిస్టర్ చేశారు. 2018 మెయిన్ నెంబరు అసైన్మెంట్ ల్యాండ్ లో ఉంటే, ఏది పీపీ లిస్ట్ లో ఉంటే ఏది కూడా రిజిస్టర్ చేయడానికి రెవెన్యూ చట్ట ప్రకారం ఎక్కడా లేదు. కానీ అవి రిజిస్టర్ చేస్తే దాని మీద నేను అర్జీ ఇవ్వడానికి డిఐజీ గారికి 9వ తేదీ ఇచ్చాను. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇవ్వడానికి వచ్చాను. గతంలో వాల్యుయేషన్ ప్రకారం మార్కెట్ వాల్యుయేషన్ ఇదే విధంగా నాతోనే నా సొంత ప్లాట్ అమ్ముకునే క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే 3 అంతలు ఎక్కువగా కట్టమని ప్రజెంట్ చేశారు. ఎందుకు ప్రజెంట్ చేశారంటే వాళ్ళు 1% వెళ్తాయి. ఆ 1% కోసం వీళ్ళు వాల్యూ ఎక్కువ పెంచి మా దగ్గర వాల్యూ తీసుకోవడానికి, లేకపోతే అదే వాల్యూ చేస్తే సమస్య ఆమె సృష్టిస్తుంది. సమస్యను ఆమె సాల్వ్ చేస్తుంది. ఎందుకంటే 10 రూపాయలు ఇస్తాం కదా, అడిగి ఏదో డిమాండ్ చేసి డాక్యుమెంట్ వెళ్ళిపోతానికి ప్రయత్నిస్తారు. రెండోది కలికి నర్సయ్య విషయం. ఐగారిపల్లి పంచాయతీ కలికి నర్సయ్య అనే వ్యక్తికి డాక్యుమెంట్ ప్రకారం 80 అనగలు కలికి నర్సయ్య రిజిస్టర్ చేయాలకుండా వేరే వ్యక్తులు రిజిస్టర్ చేసి లక్షల్లో, అంటే 100 అడుగులు ఎవరికి వాళ్ళు రిజిస్టర్ చేయాలి. అట్లా కాకుండా బయట వ్యక్తులు చేత రిజిస్టర్ చేస్తే లక్షల్లో ధనార్జన చేశారు. దీనికి పూర్తి వివరాలు ఆధారాలతో సహా నేను డిఐజీ గారికి, డిఆర్ గారికి, కలెక్టర్ గారికి ముగ్గురికి ఇచ్చాను. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు, యాక్షన్ తీసుకోలేదు. గత ప్రభుత్వంలో డిప్యుటేషన్ మీద వెళ్ళినా మళ్ళీ అదే ఆఫీస్కి వచ్చి ఆమె దందా నిర్వహిస్తుంది. ఆఫీసులో ఆమె సొంత వ్యక్తుల్ని పెట్టుకొని మనీ, అంటే ఒకరు మా డబ్బులు మాట్లాడడానికి, ఒకరు బేరసారాలు చేయడానికి సొంత వ్యక్తులు కూడా పెట్టుకోండి. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. దాని మీద డిఐజీ, డిఆర్ గారికి అర్జీపూర్వకంగా ఇచ్చినా ఎటువంటి ఫలితం లేదు. గతంలో నా మీద కూడా దాడి చేశారు. దాని మీద ఇచ్చిన అర్జీలు కూడా ఎటువంటి స్పందన లేదు. గత సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నాను. ఎటువంటి విచారణ చేయకుండా ఆమె తొత్తులో దొంగలు ఊళ్ళు పంచుకుని వీళ్ళు ముగ్గురు, డిఆర్ గారు, డిఐజీ గారు, సబ్ రిజిస్టర్ గారు, పొదలకూరు సబ్ రిజిస్టర్ గారు దొంగలు ఊళ్ళు పంచుకుని ఉంటే స్టాఫ్ రికార్డు ఒకసారి ట్రాక్ రికార్డు కూడా తీసుకుంటే ఎక్కడ పనిచేసిన అవినీతి ఆరోపణలే, సస్పెండ్లే, కోవూరులో గతంలో సస్పెండ్ అయింది. ఇప్పుడు కూడా దారుణంగా వ్యవహరిస్తుంది. దీని మీద ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ మార్చి రిజిస్టర్ చేశారు. 2018 ప్రభుగిరిపట్నం పంచాయతీ పొదలకూరు మండలం 2018 1B 1C చేశారు. ఈ ప్రభుత్వంలో పాపం వాళ్ళకు కూడా ఏం తెలియదు. ఏం వాళ్ళు పెట్టారు, చేసింది అంతా ఈయన కారణం. ఏమంటే డబ్బు వస్తుంది. మంచి జరగాలి. ఏ ప్రభుత్వంలో అయినా పేదవాడి పోయి ప్రభుత్వ ఆఫీసులో పనిచేసుకోవడం శక్తి ఉండాలి. ఆడికి ఈడికి గెలిపించుకోగలరు. నేనంటే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను, చేసుకోగలిగాను. పేదవాడు పొలం చాలా మంది ఉన్నారు, చట్టాలు తెలియని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ న్యాయం చేయడం. దీనివల్ల డిఆర్ గారికి ఇచ్చా, డిఐజీకి ఇచ్చున్నాను. గత హరినారాయణ కలెక్టర్ గారు ఆయనకి ఇచ్చున్నాను. ఎటువంటి స్పందన లేదు. ఈ ప్రభుత్వాలను అందరూ మంచి జరుగుతుందని ఆశిస్తున్నా.